హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రూపాస్ లైఫ్ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను ఫ్లవర్స్ అల్లే విధానము ఎలా అల్లుతాను. నెక్స్ట్ డే సాటర్డే ఉంది కాబట్టి ఆ రోజు ఫ్రైడే రోజు నైట్ అయితే నేను ఇలా ఫ్లవర్స్ అల్లి పెట్టుకున్నాను. కనకాంబరాలు, జాజులు అండ్ దవనం, అందులో తులసి ఆకు కూడా అండి. ఈ ఫోర్ మిక్స్ చేసి అయితే అల్లుతున్నాను. ఎలా అల్లుతాను ఏంటి, అసలు ఫ్లవర్స్ అల్లిన తర్వాత ఎలా ఉంటుందో మీకైతే నేను చూపిస్తాను. అండ్ చాలా అసలు కనకాంబరాలు అయితే విడిగా దొరకడం లేదండి. ఈసారి అయితే ఎలానో దొరికాయి. ఇంకా దొరికాయి కదా అనేసి ఇంకా 4 అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, జాజి పూలు మనకి ఈ కాలంలో చాలా దొరుకుతాయి, పర్లేదు. అండ్ దవనం, కనకాంబరాలు, కనకాంబరాలు అయితే అసలు విడిగా ఏడ దొరకడం లేదండి. ఎందుకంటే వాటి కాస్ట్ ఎక్కువ ఉంది అనేసి విడిగా అయితే ఎవరు అమ్మడం లేదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ అండి. అండ్ తులసాకు కూడా కొద్దిగా తీసేసుకున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మాలలో తులసాకు వేసి అల్దాం అనేసి అయితే కొద్దిగా అయితే తీసేసుకున్నాను. చూడండి, తులసాకు కూడా మాల అల్లుతాను, అది కూడా చూపిస్తాను. చూడండి, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అల్లేసుకున్నాను. నేను ఎలా అల్లుతాను ఏంటి అనేది చూడండి. ఆ 4 మిక్స్ చేసి అయితే అల్లుతున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలని మనసారా కోరుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ అండి. నాకు మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ చూడండి, ఇప్పుడైతే నేను పూలు అల్లేస్తున్నాను. మాకు చాలా అలవాటు నాకు వస్తుంది కాబట్టి కొద్దిగా అల్లేసుకుంటాను ఫాస్ట్గా. చూడండి, ఇలా మొత్తం పూలు అయితే కంప్లీట్గా అల్లేసుకున్నానండి. 2 జాజి పూలు అండ్ కనకాంబరాలు, దవనము అండ్ తులసాకు 4 మిక్స్ చేసి అయితే అల్లాను. చూడండి, మాల పూలు మొత్తం కంప్లీట్ అయిపోయి అల్లిన తర్వాత చాలా చాలా బాగా అనిపించిందండి. నాకు వీడియోల కన్నా నాకు రియల్గా అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పిన తర్వాత కూడా నెక్స్ట్ డే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, పూలు అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంకా తులసి మాల అల్దాం అనేసి అయితే తులసాకు తీసుకున్నాను. ఎందుకంటే ఈసారి తులసి ఆకు కూడా దొరికింది కాబట్టి వెంకటేశ్వర స్వామి తులసి మాల కూడా వేద్దాము అనేసి తులసి మాల అయితే అల్లి పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా తులసి మాల అల్లేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామికి వేద్దాము అనేసి అయితే మేము రెడీగా పెట్టుకున్నాను. చూడండి, చాలా చాలా బాగా అనిపించింది అండి. ఎందుకంటే మనకి ఇలా అన్నీ దొరికినాక మనం స్వామివారికి వేస్తే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వెంకటేశ్వర స్వామికి ఇలా అలంకరించుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాము. చూడండి, పువ్వులు అనేది తులసాకు వేయడం వల్ల చాలా చాలా బాగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ అండి. నాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.